హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో కొత్తగా 4 లైన్లతో రహదారి. ఇక ఈ జిల్లాల వారికి పండుగ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పాలమూరు అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి చిత్తశుద్ధి చాటుకుంటోంది. ఇక నారాయణపేట జిల్లాలోనే గుడెబల్లూరు నుంచి మహబూబ్ నగర్కు 4 లైన్ల రహదారికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మంజూరు కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో గుడెబెల్లూరు నుంచి మహబూబ్ నగర్ జాతీయ రహదారి 167ను 4 లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ రహదారి అభివృద్ధి ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం కానుంది. ఇక ఈ భారీ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 3,175 కోట్ల నిధులను మంజూరు చేసింది. నిధుల కేటాయింపుతో పాటు పనుల వేగంపై కూడా కేంద్రం దృష్టి సారించింది. ఇక ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలోపు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇక జాతీయ రహదారి విస్తరణకు ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేయటం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరపున ఎంపీ డీకే అరుణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాలమూరు ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినందుకు ఆమె కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.